సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నంలో ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు: పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును. స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును. మందబుద్ధి, ఎంఆర్, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, ఆటిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. గొంతు సమస్యలు, బొంగురు పోవటం, ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లులాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును. మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్: వినికిడి మిషన్లు, ఇయర్ షీల్డ్ రిసీవర్స్, టిప్స్, కార్డ్ బ్యాటరీస్, పాకెట్ మోడల్, బిహైండ్ ద ఇయర్, చెవి వెనక పెట్టుకునేది, చెవి లోపల అమర్చుకునే మిషన్లు, చెవి అచ్చు తీసుకుని చేయబడును. ఐటీఈ, ఇన్ ది ఇయర్, ఐటీసీ, ఇన్ ది కెనాల్, సిఐసి, కంప్లీట్ ఇన్ ది కెనాల్. మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్విఎస్ అరుణ గారు, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. గమనిక: మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు. మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, నర్సీపట్నం. సెల్ 8142244522 9908269623. నమస్కారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ డైరెక్టర్ గండి సింహాద్రి గారు ఈ రోజు ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలోని తెలుగుదేశం పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి మరలా మంచి పనులు చేసిన, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, మరలా అధికారంలోకి రాకపోయిన కారణాలు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగా తరువాత వాలంటరీ వ్యవస్థ ఉండాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాలంటరీగా ఉండాలని ఒకటి మనం చేయడం జరిగింది. మూడోది, పంచాయతీలో ప్రెసిడెంట్ యొక్క విధి విధానాలు, ప్రెసిడెంట్ అన్న ముందు చూపు ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అధికారులు అయితే ఏ విధంగా ఉండాలన్న దానిపై మీ స్పందన ఏంటి సార్? నమస్కారం. దీన్ని మొదటి నుంచి మనం ఏంటంటే ఒక పార్టీ బలోపేతంగా చిరస్థాయిగా 25 సంవత్సరాలు పరిపాలన చేయాలి అంటే ఉన్నటువంటి అడ్డంకులు ఏంటన్నవి మనం చర్చించుకోవడం, ఉన్న సమస్యలు వెలికి తీయడం అనేటువంటి పరిస్థితి జరుగుతుంది. దాంట్లో మీరు అన్నట్టుగా ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అన్నది పక్కాగా ఉండాలి. రెండవది, పంచాయతీలు ఒక ఆదర్శవంతంగా పనిచేయాలి. గ్రామంలో ఎవరు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఎదురవ్వకూడదు. ఏ రకంగా ఆ రకంగా ఇప్పుడు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మండల స్థాయి వ్యవహారం ఏ రకంగా ఉండాలన్న దానికోసం ఇప్పుడు మన ఇవాళ తాలూకా డిబేట్. ఇందులో మొట్టమొదటి ఏంటంటే మండలాధ్యక్షుల తాలూకా విధులు ఏంటన్నాయి వాళ్ళు గుర్తించడం లేదు. వాళ్ళు చేసే పని ఏంటంటే మండల స్థాయిలో ఉన్నటువంటి మొట్టమొదటి ఏంటంటే స్కూల్స్ తాలూకా పరిస్థితి ఎలా ఉంది, దాని మీద లోటుపాట్లు ఏంటి, మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏ స్కూల్ ఎలా పనిచేస్తుంది, ఏ స్కూల్ రిజల్ట్ ఎలా ఉంది, ఏ స్కూల్ తాలూకా అక్కడ ఉన్నటువంటి కష్టసుఖాలు ఏంటి, వాటిని రెక్టిఫై చేసి వ్యవహారం చేయాలన్నటువంటి ఆలోచన చేయాలి. అది లేదు. 2, హాస్టల్స్ ఉంటున్నాయి. మండలంలో ఉన్నటువంటి హాస్టల్స్ ఉంటున్నాయి. హాస్టల్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు పనితీరు ఎలాగ ఉంది, వాళ్ళ సిబ్బంది ఎలాగ ఉన్నారు, డైలీ వస్తున్నారా లేదా, వాళ్ళ భోజనం ఎలా పెడుతున్నారు, వాళ్ళ చదువులు ఎలాగ ఉంటున్నాయి, వాళ్ళ ఆదరణ ఎలాగ ఉంటుంది, తర్వాత ఏంటంటే వాళ్ళు పాస్ వ్యవహారం అన్నది ఏ రకంగా ఉంటుంది, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఎందుకు ఉంటున్నాయి అని పరిశీలించి దాన్ని సరిదిద్దాలా అన్నటువంటి ఆలోచన కూడా లేదు. మూడోది ఉన్నది స్కూల్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే హాస్టల్స్ ఒకటి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో కూడా ఎప్పుడో ఏదో వెళ్తే వెళ్ళడం లేకపోతే లేదు, కానీ దాని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయడం, పర్యవేక్షించడం, లేదంటే అక్కడ ఒక ఎంపీపీ గారు వస్తారో ఏమైనా చూస్తారో, సిబ్బంది లేకపోవడం, లేదా హాజరు లేకపోవడం, లేదంటే పేషెంట్కి ఇబ్బందో, లేదా మరిపోవటం అన్నటువంటి పరిస్థితి
వాళ్ళకి ఏనాడు ఒక రకమైనటువంటి భయం కానీ వస్తారన్న ఆలోచన కానీ లేదు అది. అలాగే గ్రామంలో ఇది మండలంలో ఉన్నటువంటి మండల పరిషత్ రోడ్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ రోడ్లని, మండల పరిషత్ రోడ్లని, ఇటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఇటువంటి వ్యవహారాన్ని కూడా అన్నీ కూడా మొత్తం కబ్జా అయిపోతున్నాయి. ఒకసారి కాకపోతే ఒకసారి జరిగిన సర్వే చేసి అక్కడక్కడ 4 రాళ్ళు వేసేస్తే ఇంతవరకు రోడ్డు తాలూకు జాగా గవర్నమెంట్ జాగా అన్నటువంటి ఒకటి ప్రజల దృష్టిలో పడితే ఇంకా ఆటోమేటిక్గా రైతన్న వాడు ఇది నాకు కాదు అని చెప్పేసి అక్కడి వరకే వస్తాడు. అక్కడి నుంచి పైన ఏంటంటే ఆక్రమించడం కోసం చూడటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కడు కూడా వాడు ఒక గజం కలిపితే రెండో వాడు ఏంటంటే గజంన్నర కలుపుతున్నాడు, మూడో వాడు ఏమో 2 గజాలు కలుపుతున్నాడు, మూడో వాడు ఏంటంటే ఆ తార్ రోడ్, ఆ సీసీ రోడ్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా తీసేస్తాడు, సీసీ రోడ్డే ఉంచుతున్నాడు. అలా తీసాడు కదా, ఆడు తీసాడు కదా, తీసాడు కదా అని చెప్పేసి దానికి పర్యవేక్షణ లేదు, దాన్ని ఏం చేయాలన్నటువంటి ఆలోచన లేదు, దాన్ని ఎలా సరిపెట్టాలని ఆలోచన లేదు. చిన్న ఇష్యూ ఒకసారి సర్వే చేయించి అక్కడక్కడ 4 రాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది అంతే. అంటే రైతు తాలూకా దృష్టిలోకి ఏంటంటే ఇదంతా రోడ్డు అన్నటువంటి వరకు రోడ్డు అన్నటువంటి పరిస్థితి వాళ్ళకి లేక వాడు ఆక్రమించుకుంటాడు, నేను ఆక్రమించుకుంటాను అన్న పరిస్థితిలో రోడ్లన్నీ పాడు చేస్తుంటారు. అవి ఏ నాయకుడి దృష్టిలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దృష్టిలో లేవయి. ఇటువంటి పనులు మానేస్తున్నారు, ఇటువంటి పనులు చేయలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఏదో ఆఫీసుకు రావడం, ఆఫీసులో కూర్చోవడం, టీవీలు తెప్పించుకోవడం, తాగడం, నవ్వు రావడం, ఏం మాట్లాడుకోవడం, ఎవరు చేసుకోవడం, ఏ రాజకీయాలు మాట్లాడుకోవడం పోతున్నారు. అంతకంటే అక్కడ కూడా ఏం పని చేయలేదు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళు పార్టీ పరంగా అయినా జరిగేది. వాళ్ళు చేసేది ఏంటంటే ఏదో మండల ప్రెసిడెంట్ ఇచ్చాడు, మండల కమిటీ వేశారు. ఆ కమిటీ ఎవరెవరు అన్నది కమిటీ వేసినాడు తెలుసును, తర్వాత తెలియదు. ఆ మండల ప్రెసిడెంట్, సెక్రటరీ తెలుసు ఉన్నాయన్నీ కూడా ఆ మండలానికి ఏంటంటే అనేక రకం మండల రైతునో, మండల యువతనో, మండల లేడీ అనో, లేదంటే మరికొట్టిన ఏవో పదవులు ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఇస్తారు. వాళ్ళకి ఏ పనులు, ఏ వ్యవహారాలు, ఏ బాధ్యతలు, వ్యవహారం ఉండవు, ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు. అంటే ఈ స్థాయిలో మండల నాయకుల తాలూకా వ్యవహారం అంతా కూడా పార్టీ అవ్వచ్చు, ఒక పార్టీ, ఒక వర్గం అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, అలాగే ఉంటున్నాయి. కానీ వీటన్నిటి మీద సరి అయిన దృష్టి పెట్టి నడిపించాలా, ఇవన్నీ నడిపిస్తే ఒక రకంగా ప్రజలు బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయి, మనం బాగుంటుంది, మన పార్టీ బాగుంటుంది, మన పార్టీ మంచి పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన లేదు. ఎందుకు లేదు? పైనుంచి కూడా ఏంటంటే ఈ పరిస్థితి వాళ్ళకి ఒత్తిడి లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, పైనుంచి కావాల్సింది ఏంటంటే ఇవి ఎలా వస్తున్నాము, పలానా రోజులు పలానా వస్తున్నాడు అంటే ఆ రోజుకి ఏదో 10 మంది వచ్చి హాజరవ్వడం అయిపోయింది అంతే. ఇంకా మరలా ఎప్పుడైనా ఏ జిల్లాలోనో లేకపోతే ఏ నియోజకవర్గంలోనో ఎక్కడైనా మీటింగ్ అంటే 10 మంది కబురు వస్తే 10 మంది వెళ్ళడం అయిపోయింది అంతే. ఇంక అది ఆ స్థాయిలో పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో పనిచేయడం వల్ల ఈ లోటుపాటు అంతా కూడా గ్రామాలతో పాటు ప్రజలతో పాటు పార్టీ మీద కూడా పడుతుంది. అది దాని తాలూకా ప్రభావం. అది కూడా మనం అనుకున్నటువంటి ఒక రకంగా ఏది పార్టీ ఎంత మంచి పని చేసినా ఈ చెడు అన్నది వెనకాల ఒకటి తుడుస్తున్నాయని కూడా ఈ పెద్ద ఇష్యూలు కాదు. అయింది సరి అయినటువంటి క్రమ పద్ధతిలో నడిపించడానికి చేయడానికి అది చేయలేదు. అది పెద్ద లోపం అవుతుంది. అది మరి ఆ విధంగా చేయాలంటే ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే అది మన సుపీరియర్ కాదు, మనం వాళ్ళ మీద ఒక సుపీరియర్ కాదు, లేదంటే ఒక రకంగా వాళ్ళ మీద ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, మీకు కూడా మండలంలో మంచి పట్టు ఉంది. కరెక్టే ఉంది, ఆలోచన ఉంది. దాని మీద పార్టీ అధికారంలోకి రావాలంటే, సుదీర్ఘకాలం పార్టీ అధికారంలో ఉండాలంటే మీరు చేసే సూచనలు ఏంటి? పార్టీ సుదీర్ఘంగా అధికారంలో ఉండాలి అన్నటువంటి మా అనుభవం ఉంది కాబట్టే ఈ లోటుపాట్లు ఉన్నాయి కాబట్టే ఒకసారి చెప్పుకోవడానికి ఇదొక మార్గం. పెద్దలకి తెలియడం కోసం ఇదొక మార్గంగా ఎత్తుక్కొని మనం చెప్తున్నాం. పెద్దలు పరిష్కారం చేయాలి దీని గురించి, మనం కాదు దీన్ని పరిష్కారం చేసేవాళ్ళు. మనం ఎంతవరకు మన కింది స్థాయి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా దాని మీద పర్యవేక్షణ, మన మీద పర్యవేక్షణ ఉన్న వాళ్ళు చేయాలి ఈ పని. మన స్థాయి ఎంతవరకు అంటే మన కింది స్థాయి మీద, మనం పంచాయతీ స్థాయిలో ఉన్నాం, పంచాయతీలో ఉన్నటువంటి ఆ లోటుపాట్ల మీద మనం అనుకున్నటువంటి సచివాలయమేనో
లేదంటే ఏది ఈ వాలంటీర్ మీదనో ఈ సక్రంగా నడిపించేటువంటి పరిస్థితి వరకు కూడా మనం మొరపెట్టి మన తాలూకా అధిమైసి దాని మీద ఉండాలి. ఎప్పిచేసి వేరే ఏం చేయాలన్న దానికోసం ఆ అధికారాలు మనం తీసుకోలేము. ఎంచేత తీసుకోలేము, అవకాశం ఉన్నా చేయలేము. ఎంచేత పై అధికారులు ఒక రకంగాను కింద అధికారులు ఒక రకంగా ఉంటే చేయలేరు. సపోజ్ రోలుగుంట ఉంది, నేనే ఉన్నాను, మండలాన్ని ఒక నాయకత్వం చేసేవాడిని. చేసేటప్పుడైనా వెళ్ళి కూర్చోవడం, టీలు తాగడం, వ్యవహారం చేయడం, కార్యక్రమం చేయడం. ఎక్కడికైనా వెళ్తే అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నటువంటి పరిస్థితి పైనుంచి. లేదు అంటే అక్కడికి ఎప్పుడు రమ్మంటే నలుగురు రేపు వెళ్ళడమే, అడే టీ కాఫీ తాగడం రావడమే. ఒక పార్టీ నడిపించిన వ్యక్తిగా మీరు మండల స్థాయిలో పార్టీ నాయకుడిగా మీరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, వార్డు మెంబర్ నుండి సర్పంచ్ నుండి ఎంపీపీ నుండి ఎంపీటీసీ ప్రతి ఒక్కరికి కూడా వారి మీద ఒత్తిడి అనేది ఉంటుంది. పై స్థాయిలో వాళ్ళు మా ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి తట్టుకుని బయటకు వచ్చినప్పుడే కదా మీరు ఈ వ్యవస్థను బాగు చేయగలరు. ఒత్తిడి తట్టుకుని ఎవరో వైపు వచ్చేస్తే బాగుపడిపోవడం, పడిపోవడం అన్నట్టు సమస్య ఉండదు. మరి మార్పు ఎక్కడ లభిస్తుంది? మార్పు ఎక్కడ జరగాలంటే కింది స్థాయి ఉన్నాడు, వాలంటరీ ఉంది, వాలంటరీ మీద వార్డు మెంబర్ ఉండాలి. వార్డు మెంబర్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ప్రెసిడెంట్ ఉండాలి. అలాగే ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది వాళ్ళ విధులు చక్కబెట్టుకుంటూ మండల స్థాయి అధికారులు, మండల నాయకులు దీని మీద ఉండాలి. మండల స్థాయి అధికారులు ఎప్పుడైతే సక్రమంగా పనిచేయాలంటే దాని మీద అధికారులు ఎవరు ఉండాలి? నియోజకవర్గ స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉండాలి. అది లేదు, ఆ సిస్టం లేదు. మీరు అడిగారు కరెక్టే, మీ అనుభవం ఉంది కదా. దానికి మరి ఏ స్థాయి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది, దానికి ఒకటే నేను సూటిగా ప్రశ్న. ఎవరి పనులు వాళ్ళు చేస్తే, నియోజకవర్గ స్థాయి ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు మానేసేసి గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. మండలానికి ఉన్నారు, మండలంలో పనులన్నీ వీళ్ళు గుర్తించి వ్యవహారం చేసి వీళ్ళ సమస్యలు తెలుసుకోరు, వ్యవహారం చేయరు. దాని వీళ్ళు ఏంటంటే గ్రామ స్థాయిలో కింద నాయకులతో వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడం, ఇలా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేయడం, నాటికి ఫోన్ చేయడం, అది చేయడం, లేదా ఆ ఉద్యోగం అవుతుందా, ఈ ఉద్యోగం అవుతుందా, ఏదో మెలిగిలి తంతు తమాసం ఇలాంటివన్నీ కలిపిలు చేసుకోవడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. కానీ పార్టీ మీద సరైనటువంటి అవగాహనతో పార్టీ బాగుండాలి, పార్టీ 10 కాలాల పాటు ఉండాలి అన్నటువంటి ఆలోచనతో లేరు. ఎంచేదంటే ఉదాహరణకి నేను మండల ప్రెసిడెంట్ చేశాను. నేను మండల ప్రెసిడెంట్ చేసినప్పుడే మండలంలో ఎప్పుడు కూడా 10 రూపాయలు తీసుకొచ్చి పెట్టేటువంటి పెత్తనం మండల ప్రెసిడెంట్ లేదు. దేనికి లేదు? పై నాయకులు ఏం చేసేవారంటే దానికి ఒత్తిళ్ళు, అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ ఎవరి ఇష్టానుసారం పనిచేయడానికి కుదరదని చెప్పేసి దాన్ని చేయనిచ్చారు కాదు. మొండిగా రావికవుతాం మేము అనుకుని ఒకసారి బోర్లు పెట్టాం, టైం అయిపోతుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదు, మళ్ళీ మనం ఉంటామో పోతామో, ఈ లోపల ఏదో ఏ 10 పనులు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఇక్కడ దగ్గర మేము 100 పనులు మేము పెట్టాము. అక్కడ వాళ్ళు ఇది 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి టైంలో వాళ్ళు దగ్గర 200 పనుల దాకా వాళ్ళు పెట్టారు. ఇవన్నీ తీర్మానాలు అయిన తర్వాత ఏంటంటే అలా కాదు, ఆపేమన్నారు, పైనుంచి ఆపేశారు. పరిస్థితి అది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పుకునే పనులు వీళ్ళేం తప్పు పనులు చేస్తే వాళ్ళు గుర్తించాలి, అంతేగాని ప్రతిదీ కూడా మన గ్రిప్లోనే ఉండాలి. గ్రామం అంతా ప్రెసిడెంట్ గ్రిప్లోనే ఉండాలి, ప్రెసిడెంట్లు అందరూ కూడా మండల ప్రెసిడెంట్ గ్రిప్లో ఉండాలి, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా సోమవారం ఎమ్మెల్యే గ్రిప్లో ఉండాలి అన్నటువంటి అది కరెక్ట్ కాదు. అది ఎవరి పనులు చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వెళ్ళే వరకు కూడా ఎవరో ఒకరు ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఫోన్ చేస్తే, రెవెన్యూ ఫోన్ చేస్తే ఆగిపోవడమే, పోలీసులు ఫోన్ చేస్తే ఆగిపోవడమే. ఈ వ్యవస్థ ఏంటో నాకు అర్థం కాదు. ఇది దానివల్ల ఉదాహరణకి ఏంటంటే ఒక సమస్య ఉంది, సమస్యను తీసుకెళ్తున్నాం,
సమస్యను తీసుకెళ్ళడం వల్ల నేనే ఒక సమస్య ఏంటంటే ఒక పంచాయతీ మెంబర్గానో ఒక పంచాయతీ ప్రెసిడెంట్గానో గ్రామంలో ఉన్న సమస్యను ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే ఏమవుతున్నది, అది మంచి లేదు చెడు లేదు, బ్రేక్ అవుతుంది. అది సమస్య ఏంటన్నది ఆ పరిష్కారం ఇక్కడ చేసుకుంటే అది మంచో చెడ్డో న్యాయం జరుగుతుంది. అక్కడ న్యాయం జరిగితే పార్టీకి మీద జరుగుతుంది. ఇక్కడ న్యాయం లేదు అన్యాయం లేదు. అన్యాయం కొంచెం తప్పు చేసినోడికి అదే న్యాయం, మంచి చేసినోడికి అదే న్యాయం. ఇద్దరు కలిపేటంటే ఐదే. ఇంకా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకుంటుందంటే అధికారం ద్వారా తన పనులు చేసుకోవాలని కార్యకర్త అయితేనేమో నాయకుడైతే అనుకుంటారు. మీరు అన్నది కరెక్టే. నేనే ఉన్నాను, మండల ప్రెసిడెంట్ చేశాను, తర్వాత అధికారం లేదు. అప్పుడు చేసేసుకున్నది ఏంటి, ఇప్పుడు చేసుకోలేకపోయింది ఏంటి, మండల ప్రెసిడెంట్ అవ్వకముందు చేసేసుకుంటేది ఏంటిది, చేయలేకపోయింది ఏంటిది. అప్పుడు అంతే ఇప్పుడు అంతే తెలుసుకుంటేనే ఉన్నటువంటి ఉండండి. అందరూ అనుకోవడం అన్నది వేరేది. జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు వచ్చారు. అందరూ ఒక విధంగా ఉంటే ఈ సమస్య అన్న సమస్య రాదు కదా. మనం ఉండేది, మనం చేసేది, మన కార్యక్రమాలు 10 కాలాల పాటు, ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటే అది రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. ఆ మంచి ఆ చెడు వ్యవహారం. ప్రభుత్వం పోతే మనం ఏం చేసాం, కూర్చున్నాం. అంతేనా? మనం చేసేది ఇదే కదా. ప్రభుత్వాన్ని ఎంతో పాడు చేసాం. మన పనులు మనం చేయకపోవడం వల్ల, లేదంటే మనం ఏం తప్పుడు వెళ్ళడం వల్ల మరొక రకంగాను ఏం చేసాం. మరి ఆలోచన ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. ఏదో 4 రోజుల కోసం, 4 రోజులు అక్కడ కూర్చోవడం కోసం, 4 రోజులు తిరిగేయడం కోసం, 4 రూపాయలు ఖర్చు పెట్టేసుకోవడం కోసం, దానికోసం ఎందుకు తాపత్రయం అంటాను? అవసరమా? 5 సంవత్సరాలే కదా. 5 సంవత్సరాలు ఏటి ఉద్ధరించి చెప్తావు నువ్వు? ఏం కాల్ చేసుకున్నావు, ఏం తినేస్తున్నావు, ఏం సంపాదించేస్తున్నావు? సంపాదించడానికి వెళ్తే ఒక తప్పు, ఒక పొరపాటు జరుగుతుంది. నీ పని మానేసి ఒకరికి తప్పు చేస్తున్నావు. నీ పని ఏంటో నీకు తెలుసుకోలేదు ఆఖరికి. మీరు రాజకీయం చేసే టైంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు మీద రాజకీయం చేయవలసి వస్తుంది. అప్పుడు మీ కాలంలో సర్వీస్ మీద ఆధారపడేది. ఇప్పుడు డబ్బు ఎప్పుడైనా అంతేనండి, ఎప్పుడైనా అంతే. డబ్బే రాజకీయం అంటే మన కుసర్లపూడే అనుకుంటున్నాం. ఉదాహరణ మన కుసర్లపూడిగా తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ముందు అక్కడి నుంచి కదా వస్తున్నాం. ముందు కుసర్లపూడి తీసుకున్నాం, ముందు వాలంటీర్ అనుకున్నాం, తర్వాత ఏంటంటే సచివాలయం అనుకున్నాం, తర్వాత పంచాయతీ అనుకున్నాం, ఇప్పుడు మండలానికి వెళ్ళాం. కొన్ని కుసర్లపూడి కాకుండా కుసర్లపూడి వచ్చేసాం. అప్పుడు మండలం లెవెల్లోకి వెళ్ళాం. మండలం లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మండలంలో కోటీశ్వర్లు, భూస్వాములు, లేదా మరికొకరు వేల మంది ఉన్నారు. వేల మంది ఉన్నారు. నేనేంది చేయాలి అక్కడ? ఇలా శ్రీనాథ్ చేయాలి. శ్రీని తాలూకా పరిస్థితి ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా. అంత 10 సంవత్సరాల కిందట నేను, 5 సంవత్సరాల కిందట నేను, 5 సంవత్సరాల నుంచి ఆడు పరిస్థితి. డబ్బులే ఉన్నవాడు చెయ్యాలంటే డబ్బు కొలయడానికి లేదు. అలాగే ఒక నియోజకవర్గాన్ని చూడండి, ఒక జిల్లాను చూడండి, ఒక రాష్ట్రాన్ని చూడండి. చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఇన్నిసార్లు సీఎం చేసి, ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయుడిగా ఉండి వ్యవహారం చేసింది. ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకంట కోటాను మంది ప్రూఫ్ అంటే ఎగిరిపోయేటువంటి శక్తి ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు రాజకీయం? డబ్బు ప్రధానం కాదు. అది ఒక ఆలోచన, ఒక సిస్టమ్. 10 మంది సేవ చేయాలి, 10 కాలాల పాటు గుర్తింపు ఉండాలి. మనం ఎంతకాలం ఉండం. దీని సరైనటువంటి ఒక ఉన్నంతకాలం ఏదో నిదర్శనంగా వ్యవహారంగా పలానా దాని మీద వెళ్ళాలి అన్నటువంటి పట్టుదల ఆయనకు ఉంది. కాబట్టి ఇలా లేచి పడి వ్యవహారం చేసి ఏదో చేయాలన్న తాపత్రయం పడుతున్నాడు. మీరు అన్నటువంటి డబ్బే ప్రధానం అయితే జగన్ గౌడికి, చంద్రబాబుకి
నక్కకి నాగలాగా అనుకున్నటువంటి తేడా. చంద్రబాబుకి ఇద్దరికి తేడా అయితే డబ్బు సంపాదన అయితే ఎలా ఆయన శక్తి, ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు, ఆయన తాలూకా వ్యవహారం, ఈయన తాలూకా లెక్కేస్తే ఇద్దరికీ పోనీ వీళ్ళిద్దరు ఒకేయండి. వీళ్ళిద్దరికంట కోటాన్నది కోట్లు ఉన్నారు, పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు, పెద్ద పెద్ద ఏది వీళ్ళు ఉన్నారు, అనేక రకాలు ఏ కోలో చూసిన వాళ్ళకంటే పెద్దలు ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళందరూ చేయలేకపోతున్నారు? ఈయన ఏంటంటే ఒక పార్టీ, ఒక వ్యవహారం, దాన్ని నిలబెట్టుకోవడం, దాని మంచి, దాని చెడ్డ, దాని చెట్టు నడిపించుకొని వెళ్తున్నాడు కాబట్టి పడిపోవడం లెగడం మాట్లాడక వెళ్ళలేదు. కానీ మనం రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దాం, అక్కడి వరకు కూడా వెళ్దాం. అక్కడి వరకు కూడా వెళ్ళిన తర్వాత దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ఏది ఒక సిస్టంగా మొత్తంగా క్రోడీకరించి దీన్ని లోకేష్ దగ్గర పట్టుకెళ్దాం కదా అని ఆలోచన మంది. కానీ మీరు డబ్బు ప్రభావం అంటున్నారు కాబట్టి ఉదాహరణ అక్కడికి వెళ్ళాం. కులం ఉంటుంది, లోపల్లో ఉన్న పరిస్థితులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అన్ని తాత్కాలికంగా పనిచేస్తాయండి. చోడవరం ఉందండి, 4వ సారి ఎమ్మెల్యే, 4వ సారి నియోజకవర్గం నాయకత్వం అండి. ఓ రాజు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతవరకు ఉంది ఆయన జాతి? 20 సంవత్సరాలు బట్టి నాయకత్వం చేయగలుగుతున్నాడు. మీరు అనుకున్నటువంటి మాట ఉంటే కాపు డామినేట్. ఇక్కడ బయట సత్యరావు తర్వాత కాపు డామినేట్ ఎవరు చేశారు? ఎక్కడి నుంచో వచ్చి ధర్మశ్రీ మొన్న పోయినసారి అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కాదు వాళ్ళనేది. ఆయన ఉండడం అక్కడ గాజువాక. కొన్ని గతంలో ఎమ్మెల్యే అక్కడ చేసాడు, ఏదది పక్క నియోజకవర్గం మాడుగుల చేయలేదా? ఈ 4-5 సంవత్సరాలు బట్టి నాయకత్వం చేస్తున్నాడు. ఒక రాజు, కాపు డామినేషన్ నియోజకవర్గం, నెక్స్ట్ వెలమ, నెక్స్ట్ గవర, నెక్స్ట్ గొల్ల, నెక్స్ట్ ఇలాగేంటంటే అనేక రకాలైనటువంటి జాతులు వ్యవహారాలు ఉన్నారు. ఎంతోమంది డబ్బు ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రకరకాల అన్ని ఆస్తిపరులు ఉన్నారు, వ్యవహారం ఉన్నారు. చేయగలుగుతున్నారా? అని చేత ఏంటంటే కులం కాదు అక్కడ డబ్బు కాదు, సిస్టమ్ ఎప్పుడైతే ఉన్నదో, పద్ధతి ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్గా అది తీసుకెళ్తుంది ఆటోమేటిక్గాను. మీరు అన్నదానికి ఏకీభవిస్తాం. అయితే మండల స్థాయిలో మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది, 10 కాలాల పాటు పార్టీ అధికారంలో వస్తుందని అంటున్నారు. మన డిబేట్ ఉద్దేశం కూడా అదే కదా. ఇప్పుడు మనం అనుకున్న ఏంటంటే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు, అధికారులే కావచ్చు, అంటే ఒక గ్రామ స్థాయిలో ఒక రకమైనటువంటి కరప్షన్ అరికట్టగలిగాము అంటే మండల స్థాయిలో అరికట్టడం పెద్ద పని కాదు. మన గ్రామ స్థాయిలో అరికట్టగలిగితే దీన్ని ఎక్కడ తీసుకెళ్తే జిల్లా స్థాయి దగ్గర వెళ్తుంది. ఇది గ్రామ స్థాయిగా వెళ్ళి అక్కడ వరకును గ్రామ స్థాయిలో జరిగేటువంటి పొరపాటే మండల స్థాయిలోకి వెళ్తుంది, మండల స్థాయి నుంచే నియోజక స్థాయికి వెళ్తుంది, నియోజకవర్గ స్థాయి నుంచే జిల్లా స్థాయికి వెళ్తుంది. అందుచేత ఏంటంటే మండల స్థాయిలోనూ కూడా పెద్ద ఇష్యూ కాదు అది. అన్ని గ్రామాల నుంచి వస్తేనే ఒక మండలం, అన్ని గ్రామాల నుంచి సమస్యలు సరి అయినటువంటి పద్ధతుల్లో ఎక్కడెక్కడ క్రోడీకరిస్తే వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారండి? తప్పు చేసేటువంటి పని ఉండదు, నిలదీయగలరు. ఎంచేతంటే 90 మంది మీరు అన్నది కరెక్టే. కాలం ఏంటంటే అంతా ఒక రకంగా ఎక్కడ లేదులే, ప్రత్యేకం ఉంది కదా, దేంట్లో లేదులే అని దాన్ని ఒక రకమైన చట్ట ప్రకారంగా తీసుకుపోవడానికి చట్టాన్ని చేసేటువంటి పరిస్థితులుగా మంచి చట్టం కాలేదు కానీ చట్టం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అది పెద్దలు ఏంటంటే ఇక్కడ ఆలోచించేది చేస్తే ఎవరిష్టానుసారంగా సంపాదించుకోవడానికి చట్టం అనేది చేయాలి, లేదు దాన్ని అరికట్టాలి. ఈ రెండూ చేయకుండా నపుంసకులు అంటారు కదా, అలా మసిలితే కాలనలుగా ఉంటుంది. అది చేతన అయితే చట్టం చేయి, అది తప్పు అనుకుంటే దాన్ని అరికట్టు.
అరికట్టడానికి గల మార్గాలు చూడు. ఉదాహరణకి జయపగ్రహారం ఉంది. జయపగ్రహారం ఇప్పుడుదో 100 సంవత్సరాల నుంచి 130 సంవత్సరం సమస్య అది. గత 2-3 సంవత్సరాల కింద సెటిల్ అయింది. ఒక కొలుక్కొచ్చింది. పడ్డారు కొలుక్కొచ్చింది. కొలుక్కొచ్చినటువంటి సమస్యని గతంలో ఏంటంటే 33-66 చేసుకున్నారు. కోర్టు తీర్పిచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు 66నేమో 80 చేశారు, 66ని 80 చేశారు, 33 20 చేశారు. ఒప్పుకున్నారు, చేసుకున్నటువంటి వ్యవహారం దగ్గర ఏంటంటే అది గతంలో ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో అది వేరే సంగతి. కేవలం చేసుకున్నటువంటి వ్యవహారం ఏంటంటే దాన్ని అమలు చేసేటువంటి పద్ధతుల్లో ఎంఆర్ఓ సెక్షన్లో ప్రత్యేకించి ఏంటంటే ఒక ఎకరాకి 10,000 రూపాయలు వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు. 80 సెంట్లు గలవాడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి కూడా అన్ని పదులు అక్కడ ఇచ్చి ఆన్లైన్ చేసుకోవాలి. దానివల్ల ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సమస్య, సెటిల్ అయినటువంటి సమస్య మళ్ళా అది రిపీట్ అయింది. ఎలాగైందంటారా, డబ్బులు లేని వాళ్ళు, కొంత ఆలోచించే వాళ్ళు, ఎందుకు డబ్బులు ఇవ్వాలన్న వాళ్ళు, మరి ఏదో సెటిల్ అయింది కదా మళ్ళీ ఎందుకు మరొక డబ్బులు ఇవ్వాలా, మరి అధికారులందరూ ఏం చేస్తున్నారు, మరి ఇదంతా ఏం చేస్తున్నారు, మనం మళ్ళీ 10,000 ఇచ్చి మళ్ళీ చేయించుకోవాలా, ఎన్ని ఎకరాలంటే ఎన్ని 10,000 ఇచ్చుకోవాలా అన్నటువంటి ఒక ఆలోచనతో పడ్డవాళ్ళు కొంతమంది. బ్రేక్ అయింది. రెండోది ఏదో చేస్తున్నారో జరుగుతున్నది, వ్యవహారం జరుగుతున్నది. మళ్ళా మా దగ్గర కాగితాలు ఉన్నాయి, కరాలు ఉన్నాయి, మీరు ఎవడెవరికైనా చేయకనే ఆశ పెట్టి ఆపిన వాళ్ళు కొంతమంది. ఇలాగేంటంటే ఈ కరప్షన్ వల్ల ఒక సమస్య ఎలా జటిలమైందో ఇప్పుడు మళ్ళీ జటిలమైపోయి కూర్చుంది. అది ఏ రకం ఎవరి వల్ల ఉండవని, ఏ రకంగా ఉండవని మళ్ళీ జటిలమైపోయింది. కారణం ఏంటి, పై స్థాయిలోనే కరప్షన్ జరిగి ఉండాలా జటిలం అవడానికి, లేదంటే ఎంఆర్ఓ స్థాయిలో 10,000 రూపాయలు అయినా అయి ఉండాలా, లేదంటే ఏదో ఆశ ఉత్తుకున్నానికి వస్తుంది కదా అన్నటువంటి ఆశ. ఇలాగేంటంటే ఒక సమస్యకి మరి కరప్షన్ అన్నది కూడా పెద్ద టైం వస్తే ఎక్కడో దగ్గర పెద్ద ప్రభావం చూపెడుతుంది. అది ఆ పరిస్థితి రాకూడదని నేను ఇది ఎక్కడికక్కడ పరిష్కారం అయిందనుకోండి, ఆవేళ పరిష్కారం అయిందనుకోండి, ఈవేళ ఈ సమస్య అంత ఉంటుందా, ఈవేళ కోర్టుకి వెళ్ళవలసి ఉంటుందా, వాళ్ళు ఈవేళ పెండింగ్ పడవలసి ఉంటుందా, ఈవేళ మళ్ళీ ఎంతమంది ఇందులో ఇంక్లూడ్ అవ్వాల్సి ఉంటుందా, ఏం జరుగుతుంది, అయోమయం ఇదంతా ఏదో గాలిలో వాడంగా కనపడుతుంది అంతాను. ఎక్కడేం జరుగుతుందో మీరు ఒకలాగా అంటున్నారు, ఆయన ఒకలాగా అంటున్నారు, ఆయన ఒకలాగా అంటున్నారు. ఇప్పుడు జేపీఐ గ్రామంలోని మీరు 10,000 రూపాయలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు. తీసుకొని చేసుకున్నారు. 85 ఎకరాలకి మీకు ఏంటంటే 8,50,000 రూపాయలు ఇచ్చే చేసుకున్నారు. 100కి 100 రూపాయలు మా పూర్తి ఉన్నటువంటి ఆధారాలు చెప్తున్నాం. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు వీళ్ళు అనుకోవడం వాళ్ళకి మీరు విమర్శ చేస్తున్నారా? దాంట్లో నాయకత్వం చేస్తాం, రాజకీయ అయ్యేది అక్కడ పరిష్కారం చేసే దగ్గర ఎందుకు ఎలా చేశారంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలే 10,000 సెట్ అయ్యామండి, ఇలా అదేం పని అయ్యాయంటే ఏం చేస్తాం అలాగే ఒప్పేసుకున్నాం అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు విమర్శ చేస్తున్నారు. మీకు ఎవరు డైరెక్ట్ గా వచ్చి చెప్పుకోలేదు. ఆ నాయకులు చెప్పిందేనండి, అవి ఇచ్చిన వాళ్ళు చెప్పిందేనండి. రైతులు కాపాడబట్టి రైతు అందులో పెద్ద రైతే ఏ రైతు గతంలో ఆ గ్రామానికి యజమాని చేసినటువంటి మనిషి ఈవేళ దగ్గర 10 ఎకరాలు చేసుకున్న మనిషి, 10 ఎకరాలు 1,00,000 రూపాయలు అయినా లంచం ఇచ్చినటువంటి మనిషి ఏంటి మరి అంతకంటే ఏం కావాలి? ఒకరేనేంటి అందరూ ఉన్న యథార్థమే కదా. అది అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. లంచం అంటే అదొక్కటే లంచం కాదు, అదొక సమస్య ఒక గ్రామంలో. అటువంటి సమస్యలు 40, 50, 60, 70 ఉంటాయి గ్రామంలో. అలాంటి గ్రామాలు ఇంచుమించు 30 గ్రామాలు ఉన్నాయి, 35 గ్రామాలు ఉన్నాయి. 35 గ్రామాల్లో అలాంటి సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. నేను అనేది ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ సమస్య జటిలమైంది దేనివల్ల, కరప్షన్ వల్ల ఆ సమస్య కూడా జటిలం అవడానికి ఒక రకమైనటువంటి అవకాశం. రెండోది ఉంది, ఒకటి మనం కుసరపూడి అనుకుందాం. పోనీ కుసరపూడి అనుకుందాం. నిన్ననే ఇద్దరిని పిలిచారు. ఒక కొరసగా ఉంటుంది ఒక పిల్ల,
ఆ పిల్లకి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబానికి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు, ఓ మక్కురోడు పెళ్ళి అయింది, ఆడపిల్ల పెళ్ళి అయింది. ఈ పిల్లకి పెళ్లి కాదు, ఇక కుసరోగి కాబట్టి కురుసగా ఉంటుంది, మరుగుజ్జు. ఈ పిల్లకు 1 ఎకరా ఇచ్చారు, ఆ పిల్లకు 2 ఎకరాలు ఇచ్చారు. వాడికి 4 ఎకరాలు అంతే వాడికి ఇచ్చారు. వాడు అమ్ముకుంటున్నాడు, చేసుకున్నాడు, వ్యవహారం చేసుకున్నాడు. ఆడికి ఇప్పుడు 1 ఎకరాలు 2 ఎకరాలు ఉంది, ఆడికి ఇల్లు ఉంది. ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది, వ్యవహారం చేసింది, 2 ఎకరాలు ఆవిడ అనిపిస్తుంది. ఈ పిల్ల ఈ ఎకరా అనిపిస్తుంది. ఈ పిల్లదేమో ఆన్లైన్ చేయమండి. ఎన్ని రాజకీయాలు, ఎన్ని ఆటంకాలు. ఎంఆర్ఓ చేయకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గర పిటిషన్ వస్తే మళ్ళీ ఇక్కడ తమ్ముడు వెళ్ళి అమ్మ అమ్మేసుకుంటుందంటే ఆపేయడం వీళ్ళు. తమ్ముడు అమ్ముకోవడం, నిన్నమ్మని అమ్ముకోవడం, జనాలకు అమ్ముకోవడం ఎకరాలతో ఆ డబ్బులు తీసుకుంటూ పెళ్లి చేసుకున్నాడు, కొంత అప్పులు ఇచ్చుకుంటాడు, చేసుకున్నాడు. తోడబుట్టిన పిల్లది. ఆ పిల్లకి ఎకరా అమ్ముకుంది, ఇంకొక ఎకరా ఆన్లైన్ చేసుకుంది. దానికి ఏ పాల డబ్బులు పడుతున్నాయి. మరి దీనికి పాల డబ్బులు పడాలి కదా. తినడానికి అయితే ఆటంకం పెట్టలేదు, ఏ జీడిపిక్కలు కాబట్టి కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి ఏర్పడుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వ్యవహారాలు కూడా సమస్యలు జటిలం అవడానికి, వ్యవహారం చేయడానికి 10 మంది కలిపి ఉన్నారు. ఏదో మళ్ళా పైనుంచి ఏదో ఫోన్ చేయించేస్తే ముందు అమ్మారు ఏంటంటే నీతో తోడపట్లేదు, వ్యవహారం లేదా, నువ్వు 4 ఎకరాలు తీసుకుంటాను, ఎకరాలు చెప్తాడు డామ్ అని అన్నది. 3వ రోజు వెళ్తే దగ్గర నోటీస్ ఇస్తాను అంటుంది, 4వ రోజు వెళ్తే నోటీస్ ఇచ్చాను అంటుంది, 5వ రోజు వెళ్తే నోటీస్ వెళ్తే ఇద్దరు మాట్లాడాను, 6వ రోజు వెళ్తే మీ ఇద్దరు మాట్లాడుకుని అంటుంది. అది కరెక్ట్ కాదంటున్నాను నేను. దేనివల్లది ఏదో ఒక రకమైనటువంటి ఏ ఫోనో లేదంటే మరికోటో ఉండడం వల్లే కదా అది. అటువంటి పరిస్థితులనే కరెక్ట్ కాదని ఉదాహరణ చెప్తున్నాయి. నేను ఓ పొల్యూషన్ అయిపోతుందండి, ఒక గ్రామమే. ముందు అక్కడ ఒక ఇంటి దగ్గర ఉంటుంది, ఒక గ్రామంలో పొల్యూషన్ ఒక ఇంటి దగ్గర ఉంటుంది. అలా దొడ్డి వస్తూ విస్తరించింది, అలా గ్రామాన్ని విస్తరించింది. గ్రామాల్లో పురోగమని చెప్తున్నారు. సభను చెప్తుందా గవర్నమెంట్? ముగ్గేస్తుందా? సభను నా కొడుకులో నొక్కేస్తుందా? రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ పొల్యూషన్ ఎలా పోవాలా, ఏం చేయాలి, మరికేటి, మంచి చెడ్డేటి రకరకాల ఆలోచన చేసేసి దాని అంతా తీసుకురాలేదా? అలాగ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకురావాలంటే ఇది చిన్న పని కాదు. మీరన్నట్టు ఏంటంటే చిన్న పని ఇది అనుకుంటేని, అనుకోకపోతే చిన్న పని కాదు. ఇది ఒక గ్రామం అనుకుంటే ఇది లేదు. ఆ గ్రామం అందరికీ ఈ గ్రామం నాది, ఈ గ్రామం ఇది, ఆ గ్రామం అయింది, ఆ గ్రామం అయింది. అన్ని గ్రామాలే కదా, రాష్ట్రం అంతా గ్రామాలే కదా. ఒక గ్రామాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించి సమస్యలను గుర్తిస్తే అన్ని గ్రామాలకు అవే కదా. ఈ గ్రామంలో గుర్తించడానికి పెద్ద పనేం కాదు కదా, సెటిల్కి ఇదేం కాదు కదా. దీని ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడే అంతే కదా, ఆ సమస్యలే కదా. మీరు చెప్తున్నట్టు ఈ టెక్నాలజీ యుగంలో మనిషి అనేవాడు, అంటే ఆడ మగ పక్కన పెడితే మనిషి అనేవాడికి ఎక్కడ కూడా ఖాళీ లేదు. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేసుకుంటున్నారు. తన పని ఒక రెవెన్యూలోనో లేకపోతే స్టేషన్ దగ్గర లేకపోతే నాయకుడి దగ్గర పని అవ్వాలంటే నాయకుడి దగ్గర 100 రూపాయలు ఇచ్చేస్తే పని అయిపోతుందంటే 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయి ఆయన 500 సంపాదించుకుంటాడు. మీ చుట్టూ తిరగనందుకు ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు. ఆ టైం వేస్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు మొదలుకి వస్తున్నారు. ఏ నాయకుడు ఏ వ్యవహారం ఆ అలవాటు అన్నది ఉంటే అదే ప్రొసీజరు. అది చట్టం చేయండి. అది కరెక్ట్ అనుకుంటే దాన్ని చట్టం చేయండి, కరెక్ట్ కాదనుకుంటే దాన్ని నిర్మూలించండి. 2 పనులు. ఇప్పుడు ఈ 2 పనుల్లో ఏదో పని చేస్తే దానికి ఒక రకమైనటువంటి మార్గం వస్తుంది. అంతేగాని అది చట్టం కాదు, ఎక్కడ లేదు, చట్టమో కాదు, ఎక్కడ లేదు. మీరు దొంగతనం చేసుకోండి, దొంగతనం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అది చట్టం కాదు కానీ చేసుకోండి. ఎక్కడ లేదంటే ఒక పద్ధతి, అది తప్పు, అది జరగడానికి కుదరదు అంటే అది 2వ పద్ధతి. వ్యవస్థలోని ఎక్కడ కూడా తన పని తాను చేసుకోవాలని తప్పించి ఎక్కడ కూడా లంచం తీసుకోమని చెప్పాలి. ఒకవేళ అధికారులు తీసుకుంటే వాళ్ళ మీద రైడ్ చేయనందుకు ఏసీబీ అని, సిబిఐ అని
ఎన్ని వ్యవస్థలు అన్ని పనిచేస్తున్నాయి, అవన్నీ గవర్నమెంట్ తరఫునే, గవర్నమెంట్ అథారిటీ ఉంది. కానీ కింద స్థాయిలో ప్రజల్లో మార్పు రాలేనప్పుడు ఎంత పై స్థాయిలో చేసేది ఎక్కడో అక్కడ ఒకటి దొరుకుతున్నారు. దొరికినోడు దొంగ, దొరకలేడు దొర కింద తయారవుతుంది. ప్రజల్లో మార్పు రాలేనంత కాలం ఈ వ్యవస్థను మార్పు చేయలేమని ఉద్దేశం. ఆ ప్రజల్లో మార్పు అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. నేటి యుగంలో పరిగెట్టి యుగం, ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలనుకుంటున్నా తప్పించి ఆ దగ్గర ఉండి పని చేయించుకోవాలన్న పరిస్థితి లేదు. మీరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను. కాలం అలాగ ఉంది కాబట్టి ఇది కూడా కాలం ఆ రకంగా తయారైంది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థలో కూడా ఒకసారి గవర్నమెంట్ వచ్చి మంచి పనులు చేసి ఓడిపోవడానికి అవకాశం కలిగించడానికి కూడా ఇదొక మార్గం అని మనం దీన్ని మనం తీసుకుంటున్నాం. దీన్ని నిర్మూలించి సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి వ్యవహారంలో చేయగలిగితే దాని మీద ప్రభావం ఉంటుంది 10 కాలాల పాటు పరిపాలన చేయడం కోసం. వాళ్ళు చేస్తే, నువ్వు చేస్తే ఒక గ్రామం, వాళ్ళు చేస్తే రాష్ట్రం అంతా ఒక సరైనటువంటి పద్ధతిలో జరగాలంటే ఈ గ్రామాన్ని ఒక రకమైనటువంటి ఒక శాంపుల్గా తీసుకొని, ఒక గ్రామాన్ని, ఈ గ్రామం అక్కర్లేదు, ఒక గ్రామాన్ని శాంపుల్గా తీసుకుంటే ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా వ్యవహారం చేస్తే దీని ప్రభావం పై స్థాయిలో అక్కడ పడుతుంది. అక్కడ పడినప్పుడు ఆటోమేటిక్గా ఎవడో కూడా ఎన్ని కోతులు లేవినా, ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎంత మాయలు చేసినా, ఎంత వ్యవహారం చేసినా ఏవి చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. అది దానికి 100% అక్కర్లేదు కదా, అక్కడ ఉంటారు. దానికి ఎంత 50% కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. 50% కరెక్ట్ ఉంటే సరిపోతుంది కదా, ఎదరోడి 50 రావాలి కదా. మధ్యన ఆడికి పడిపోవట్లని 10% పడిపోతున్నాయి కదా, 40-50 కదా, 40-55 అంతే కదా. ఒక 60-70% మనం స్టాండర్డ్గా మనం చేసుకోగలిగాము అంటే ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి ఎల్లప్పుడూ పరిపాలన ఉన్నందుకు ఒక రకమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనుకుంటున్నాం అది? మనం పై స్థాయిలో సరైనటువంటి నాయకులు అనుకున్నారు, కరప్టెడ్ లేనటువంటి నాయకులు ఉన్నారు, దూరదృష్టిగా నాయకులు ఉన్నారు, ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ని ఏదో ఎత్తేద్దాం అన్నట్టు నాయకులు ఉన్నారు, ఏదో చేసేద్దాం, ఏదో చూద్దాం, ఏదో చేద్దాం అన్న నాయకులు. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ మారుతుంది. ఈ ఇద్దరు నాయకుల ద్వారాగానే పోయినసారి పరిపాలన జరిగింది, గవర్నమెంట్ మారింది. ఎలా దగ్గర మారింది? ఒక దొంగోడి దగ్గర మారింది. పక్కగా దొరికినటువంటి దొంగోడికి ఇచ్చారు వాళ్ళు పట్టుకెళ్ళి. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే జాగ్రత్తల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని కరప్షన్ ఎక్కడ లేదు, తప్పు ఎక్కడ లేదు, సమాజం అంతా ఉంది, అది ఉంది, 10 రూపాయలు ఖర్చు పెట్టేసిపోతే అక్కడ 50 రూపాయలు సంపాదించుకుంటాడు. అది వ్యాపారం అనిపించుకుంటుంది, కరెక్ట్ కాదు కదా. తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ గండి సింహాద్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నీతి నిజాయితీతో పనిచేస్తున్నారని, వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీని బతికించలేకపోతారని, కింద స్థాయిలో అవినీతి నిర్మూలన జరగాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు సింహాద్రి గారు చెప్తున్నారు. ఆయన దాని ద్వారా అవినీతి నిర్మూలన చేయడం ద్వారానే వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాలు అయితేనే, సంక్షేమ పథకాలు అయితేనే గ్రామ స్థాయిలోకి వెళ్ళి మరోసారి అధికారులకు రావడానికి అవకాశం ఉందని, ఈ లంచగొండితనాన్ని నిర్మూలించలేకపోతే మరొకసారి మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని, తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలియజేస్తున్నారు. అదొకటే కాదు, ఇక్కడ మండల స్థాయి గురించి మాట్లాడుకున్న మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అదొకటి. కానీ మన తాలూకా నాయకత్వం తాలూకా వ్యవహారాలు చేసిన పనులు గుర్తించుకోలేకపోవడం అన్నది ఒకటి, వాటి మీద బుర్రబెట్టకపోవడం అన్నది ఒకటి, వాటిని వదిలిపెట్టేసేసి వేరు వేరే వ్యవహారాల్లోకి వెళ్ళడం అన్నది ఒకటి. నాకు ఉన్నటువంటి అధికారాలు వేరు అవి నాకు తెలియలేదు ఏంటన్నది ఒకటి, తెలిసినా వాటి గురించి గుర్తించలేదు, దాని మీద కష్టపడలేదు, వ్యవహారం చేయలేదు. దాని గురించి ఎప్పుడో ఎవరో నాయకుడు వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఎవడో నాయకుడికి వస్తే స్కూల్కి వెళ్తాం, ఎవడో నాయకుడు వస్తే అక్కడ ఏదైనా సమస్య అయితేనే, హాస్టల్లో ఏదో జరగకుండా జరిగితేనే,
ఆ స్కూల్లో జరగకూడదు జరిగితే వెళ్తాం మనం, లేకపోతే ఎక్కడో అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాం, లేదా ఒక కత్తిరీయడానికి వెళ్తాం. దానికోసం వెళ్తున్నాం కానీ మనం గుర్తించలేదు, మన పనులు మనం చేయలేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పనులు గుర్తించడం, వాళ్ళు క్రమ పద్ధతిలో వ్యవహారం చేయగలిగితే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేయగలిగితే మనం అనుకున్నటువంటి గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉండడం కోసం ఉపయోగపడుతుందని. అంతే మీరన్నట్టు ఏంటంటే ఒక కరప్షన్ ఒకటే కాదు, ఇది కరప్షన్ కూడా అందులో ఒక మార్గం, అందులో ఒకటి. దానివల్ల కూడా పుంజు రోడ్లు పోతాయి, దీనివల్ల పుంజు రోడ్లు పోతాయి, ఇంకో దానివల్ల పుంజు రోడ్లు పోతాయి. ఇలా పోకుండా ఉండాలంటే వీటన్నిటిని కూడా పటిష్టంగా ఉండాలి, వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పార్టీ ఉంది, మండల పార్టీ అన్నారండి. మండల పార్టీ ఏం చేస్తుంది? కూర్చుంటుంది, పైనుంచి ఏదైనా కబురు వస్తే ఫోన్ వస్తే రేపు మీటింగ్ అటెండ్ అంటే అందరికీ ఫోన్ చేయడం, రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే అందరికీ కబుర్లు పెట్టడం, ఎమ్మెల్యే గారు అమ్మన్నారంటే అందరికీ కబుర్లు పెట్టడం. మండల పార్టీ పని అది. ఇప్పుడు ఏది అది అవసరం మండల పార్టీకి? అదేనా మండల పార్టీ చేసే పని? గ్రామస్థాయి పార్టీ ఏంటి? ఏనాడైనా ఎప్పుడైనా ఒకసారి పార్టీ పరంగా సమస్యల పరంగా కూర్చొని ఆలోచన చేసేటువంటి వ్యవహారం ఎప్పుడైనా ఉందా? లేదు. ఇప్పుడు మండల స్థాయిలో ఉందా? మండల స్థాయిలో కార్యాలయం ఉందా? మండల స్థాయిలో ఏమైనా ఒక సిస్టమ్ ఏమైనా ఉందా? ఇది వచ్చినోడి కల్లా ఏమైనా ఒక రకమైనటువంటి ఆదరణ ఉందా? అందుకే కదా సార్ జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశాలు అంటూ ఒక మండలాలు ఏర్పాటు చేశారు కదా సార్. సర్వసభ్య సమావేశాలు అన్నాయి ఎవరికంటే ఈ మండల పరిషత్తులో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులతో కలిపి అవి చూస్తున్నాం కదా మనం. మొక్కుబడి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి కాబట్టి పెట్టాలి. వాళ్ళు డేట్ నిర్ణయిస్తారు, ఎత్తారు, ఆరోగ్యం వస్తారు. అది ఏదో భోజనం పెట్టడం, భోజనాలు కూడా పుళ్ళు లేనట్టున్నాయి. ఏదో కాఫీ టిఫిన్ ఇవ్వడం, ఏదో చేసుకోవడం, ఏదో మాట్లాడుకోవడం, ఆధారం ఏదో చేసుకోవడం, పోవడం తెప్పించి వాళ్ళ 3 నెలలకి అంతేది. అది మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ జరుగుతుంది? జరగలేదు కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమేటిక్ జరగాలని ఇప్పుడు మన తాపత్రయం అంతా కూడా మనలో ఉన్నటువంటి శాఖలు ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని శాఖల్లో ఏం జరుగుతుంది, వీటన్నిటిని మొదలుపెట్టి సరైన పద్ధతిలో నడిపించడానికి దీనికి అవకాశాలు ఉన్నాయి. అందులో పాలు పంచుకోవడానికి అధికారం లేకపోయినా కానీ పాలు పంచుకోవడానికి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి కదా. అందరితోటి టచింగ్ ఉంటుంది కదా, అందరు మండల అధికారులతోటిని. మరి అవకాశం ఉండాలంటే ఈయనకు ఒక ఆలోచన ఉండాలా, ఈయనకు చేయాలన్నటువంటి సంకల్పం ఉండాలా, పైనుంచి లేనిపోయిన ఒత్తిళ్ళు ఉండకూడదు. ఇవన్నీ క్లియరెన్స్ రావాలి. క్లియరెన్స్ వస్తేనే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి మీటింగ్లకైనా ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. గుర్తింపే కాదు, అదొక పరిష్కార వేదికగా ఉంటుంది. మండల మీటింగ్ అంటే పరిష్కార వేదిక. మండల మీటింగ్లో ఒక సమస్య వచ్చిందంటే వెంటనే దానికి సమాధానం కాదు, పరిష్కారం కావాలి. అది కరెక్ట్ అయితేనే, సమస్య కరెక్ట్ అయితే పరిష్కారం కంపల్సరీ కనపడాలి వారంలో. మళ్ళా మీటింగ్ నాటికి అటువంటి సమస్యలే ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలంటే సీనియర్ లీడర్ గండి సింహాద్రి గారు మరొక సూచన చేయడం జరిగింది. ఆయన ఏంటంటారంటే ఎవరైతే మండల స్థాయిలో అధికారులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ఎక్కడో ఏదో జరిగిందన్నప్పుడు కాకుండా వాళ్ళ యొక్క విధులు కర్తవ్యాన్ని గుర్తించి స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ కంపల్సరీ దర్శించాలి. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో వివరిస్తూ ముందుకెళ్లాలని కూడా ఆయన సూచన చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో ఏంటంటే మండల వ్యవస్థ కదా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మండల వ్యవస్థ మరొక ఉదాహరణ. ఒక రెవెన్యూలో ప్రతి గ్రామంలోనూ కూడా భూమి ఉంది, రాష్ట్రం అంతా ఉంది. ఏ గ్రామంలోకి వెళ్ళా
సర్వే మొత్తం గ్రామం అయిపోయింది అంటున్నారు, కొన్ని మండలాలు అయిపోయినా అంటున్నారు. ఏ గతంలో రాళ్ళు వేసేసారు, ఎవరిని వేసేసారు, రకరకాలుగా అన్నారు. ఒక సర్వే నెంబర్ ఒకటి తీసేసి ఎంతమందికి ఉంటే ఎంతమంది అంటే అన్ని సర్వే నెంబర్లు కొత్తగా ఇచ్చేసారు, రకరకాలు చేసి ఏదో కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం మీద. పోనీ ఏదో అయింది, ఏదో మార్చుకున్నారు, ఏదో బొమ్మలు వేసుకున్నారు, లేదా మరిపోటి వాళ్ళు విమర్శిస్తున్నాం మనం. బొమ్మలు వేసుకున్నారేనో, డబ్బులు తినేసారని విమర్శిస్తున్నాం, ఏదో రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నారని విమర్శిస్తున్నాం, పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నారని విమర్శిస్తున్నాం. మనం బొమ్మలు వేసుకోవడం మానేసాం. సమస్య క్లియర్ అవ్వాలి కదా. ఇక్కడ అట్లీస్ట్ ఒక గ్రామం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా ఒక గ్రామం 100% ప్రతి సర్వే నెంబర్లో, ఈ సర్వే నెంబర్లో సిస్టమేటిక్గా ఉంది, సర్వే నెంబర్ సిస్టమేటిక్గా ఉంది, 100 నెంబర్లో క్లియర్గా ఉన్నాయి. ఈ నెంబర్లో పలానా ఉన్నారు, ఈ నెంబర్లో పలానా ఉన్నారు, ఈ నెంబర్లో పలానా ఎక్కడ కూడా దీనికి లోటుపాటు లేదు, అంతా పెర్ఫెక్ట్గా ఉన్నది. కాబట్టి ఒక గ్రామం నేను రాజకీయం మానేస్తాను. ఒక్క గ్రామం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇంకేంటి ఇది చేసేదేటిక? ఆడు చేయలేకపోయాడు, ఆడే బొమ్మలు వేసుకున్నాడు, పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నాడు, తప్పు చేశాడు. అవి ఒకేయండి, అవి చేయలేదు, వీళ్ళు అవి చేయలేదు. ఆడు చేసేవాడు చాస్ట్రేట్ చేయలేదు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేయలేదు కదా. ఏంటిది ఇది? ఆటోమేటిక్ ఏంటి? 100 ఎకరాలు ఉన్నవాడికి పుస్తకం లేదు, 20 సెంట్లు ఉన్నవాడికి పుస్తకం వచ్చేస్తుంది. వ్యాపారస్తుడు ఇటు 10 రూపాయలు ఇస్తే పుస్తకం చేసేస్తుండ్రు. అలాడే ఎక్కడెత్తా ఎక్కడ డబ్బులు ఎత్తా అనుకోండి అంటే పుస్తకాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఓ సర్వే నెంబర్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ సర్వే నెంబర్ ఇందులో వాడికి, ఈ సర్వే నెంబర్ అందులో వాడికి. ఏది మరి ఎక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అంటే ఎవరిక? ఎంఆర్ వాళ్ళే కదా. రెవెన్యూ అంటే అలాగే చూసేది, అలాగే కదా గవర్నమెంట్. మరి సరి చేయించాలి కదా. మరి ఈ చెయ్యకపోతే ఎవరు చేస్తారు? కనీసం ఒక గ్రామాన్ని 100% ప్రతి సర్వే నెంబర్లో ఒకటి సర్వే నెంబరు ఆ పొన్న కన్నయ్య బెన్నయ్య తొన్నయ్య ఇదంతా ఇదో సరిపోయింది. నెంబర్ 2 సర్వే నెంబరు ఎవడో గంగయ్య మంగయ్య తంగయ్య ఎవడో మొత్తం ఇది సరిపోయింది. భూమిలో ఉన్నదానికి, భూమి మీద ఉన్నదానికి, డబ్బులైన్లో ఉన్నదానికి కరెక్ట్గా సరిపోయింది అని ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి అందరి మనుషులు, అందరి నెంబర్లు, అందరి వ్యవహారాలు క్లియర్గా సరిపోయినటువంటి గ్రామం ఒక్కటి చేయిస్తే ఇలా చేయండి అని మిగతా గ్రామాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదే, డబ్బులు ఎవడని ఇస్తారు, చేస్తారు, లేకపోతే అయిపోయింది, ఆ గ్రామం అయిపోయింది అన్నారు అంతే. అటువంటి పరిస్థితి. అది పోవాలంటే అనుకుంటున్నారు గ్రామం అంతా సర్వే చేయించేవారా అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం అదే, గ్రామం అంతా సర్వే చేయించేవారా. సర్వే చేయించడం కాదు, ప్రతి సర్వే నెంబరు కరెక్ట్గా ఉండాలి. సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కరెక్ట్. ఎక్కడైతే తేడా ఉందో తేడా పక్కన పెట్టండి, పరిష్కరించండి. అది పెద్దలో పెట్టండి, లేదంటే ఇక్కడ మన హౌస్ పెట్టండి. ఎక్కడ దగ్గర తను పరిష్కరించిన సమస్య ఉంటేనే. సమస్యలు లేదు కదా, సమస్యలు లేదా కై పెయింటింగ్ పెట్టి కూర్చోలేదు. ఎక్కడైనా ఉండిపోయిందంటే సమస్య ఉంది, పలానా సమస్యను గుర్తించాలి. ఈ సర్వే నెంబర్ ఉంది, అలా ఎవరికో ఉంది నెంబరు, ఈ సర్వే నెంబర్లో ఉన్నవాడికి వేరే నెంబర్లో ఉంది. ఇది వ్యవస్థ ఆ రకంగా ఉంది. మరి అటువంటి అప్పుడు ఇంకెక్కడ దాన్ని ఆ టైప్ ఆఫ్ ప్రోత్సహిస్తాం మనం. అలా ప్రోత్సహిస్తే అది మంచి జరుగుతుందా? అది మంచి పనా? ఇలాంటి సమస్యలన్నీ ప్రభుత్వానికి మైనస్ పెడుతున్నాయి తెలియకుండా. వాళ్ళు ఏదో అనేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ మనం చాలా బాగా చేసేస్తున్నాం, ఎక్కడ రూపాయి తీసుకోలేదు, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం, ఎన్నో కోట్లు పెట్టి చేస్తున్నాం, ఎన్నో కోట్ల వ్యవహారాలు చేస్తున్నాం, ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, అది చేసేస్తాయి, ఇది చేసేస్తాయి, అలాగే ఇలాగా అది చేసేస్తాం, ఇది చేస్తాం అనుకుంటున్నారు. ఇవి సిస్టమేటిక్గా లేకపోతే ఇవన్నీ మైనస్ పడతాయి. ఆ మైనస్ లేకుండా ఉండాలంటే ఇవన్నీ క్లియర్ అవ్వాలా.
నేను అనేది అందుకే గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి లోపలికి వెళ్ళిపోతేప్పటికే క్లియర్ అయిపోతుంది రాష్ట్రం. నియోజకవర్గ స్థాయికి వెళ్తే ఈ సమస్యలు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. సమస్య అంతా ఎక్కడ? గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమస్య ఉంటాను. ఎక్కడెక్కడో వాళ్ళు గింజుకుంటున్నారు, ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. చేస్తున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. చేయవలసిన పని మీద దృష్టి పెట్టలేదు. ఈ వ్యవస్థ మారాలంటే ఇప్పుడు ఒక ఉద్యోగం ఇస్తున్నారండి, ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎక్కడికో పోతున్నారు, ఎక్కడెక్కడికో పోతున్నారు. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఇళ్ళు ఒప్పించి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇక్కడ భూములు ఇస్తున్నారు, వాళ్ళు కరెంట్లు ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అన్ని చేసి ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒక 1000 మందికో 2000 మందికో 10,000 మందికో 1,00,000 మందికో ఉద్యోగాలు వస్తాయి కదా అన్నటువంటి తాపత్రయమే కదా. ఆ ఉద్యోగాలు రావడం ఎందుకు? చీడపురుగులా తీసినందుకే. వాళ్ళు చేసిన పని అంతా తీసుకొచ్చి చీడపురుగులు తెచ్చి రాష్ట్రంలో పరుచుకోవడం కోసం. అది కరెక్టా? ఇన్ని బాధలు పడి ఎంత చేస్తున్నారు? ఏదో గ్రామ రాష్ట్రంలో ఉన్న 10 మంది పిల్లలు పెంచాలి, 10 మందికి ఉద్యోగాలు రావాలని. ఉద్యోగం వచ్చిన వరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదే రేట్ అని చెప్పేసి ఇందులో పడిపోతే ఇంకా సుఖం ఉంది. అలా అంత కష్టపడ్డదానికి సుఖం ఉంది. ఇంకా 2 లక్షల మంది పెడతారండి అక్కడ, ఉద్యోగాలు వస్తున్నాయండి. 2 లక్షల మందిలో కనీసం పావలా వాటోలు ఈ టైప్ దిగినా ఏమైపోతుంది వ్యవస్థ? 2 లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయంటే 2 లక్షల మంది కూడా మా బ్రతుకుతెరువు గవర్నమెంట్ పెట్టింది, మాకు ఉద్యోగం వస్తుంది, మాకు నెలలో డబ్బులు వస్తున్నాయి, మాకేం రా, మేము ఎందుకు ఆశపడాలరా అన్నటువంటి ఆలోచన వాళ్ళని కూడా రాలేదు. ఎందుకు రాలేదు? కింది స్థాయిలో ఈ రకంగా ఉంది కాబట్టి ఎల్లో ఇంక్లూడ్ అయిపోతుంటారు చాలును. ఇంక ఈ కోట్ల పెట్టుబడులు ఆడడం ఎందుకు? వీళ్ళు కరెంట్ ఇవ్వడం ఎందుకు? భూములు ఇవ్వడం ఎందుకు? నీరు ఇవ్వడం ఎందుకు? అంత స్థాయి పెట్టడం ఎందుకు? అంతమంది కాంట్రాక్టులు బతికించడం ఎందుకు? వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం ఎందుకు? మళ్ళీ వ్యవస్థ పాటు చేయడానికి వీళ్ళు చేతండి. ఈ వ్యవస్థ ఏమవుతుందంటే క్యాన్సర్ లాంటిది. ఇది అది ఎక్కడో దగ్గర ఉండదు. అది తీసుకొచ్చి అన్ని క్యాన్సర్ పడుతున్నాం వాళ్ళను. ఎందుకు ఇవన్నీ అనవసరం కదా. పొందుకుంటే ఎక్కడ ఉంటాయి కదా. అది తీసుకురావడానికి మళ్ళీ క్యాన్సర్ పడడానికి అందరినీ చేయలేరా అంటాను. అది ఈ మాత్రం చిన్న పనులు చేయకపోతే కనీసం ఏ మాత్రం పనులు ఇవి ఒక్క చిన్న అధికారి, ఒక చిన్న ప్రజాప్రతినిధి జాగ్రత్త కూర్చొని ఆలోచించేది సెటిల్ అయిపోయి పనులు ఇవన్నీ. ఒక మండల స్థాయిలో తహసీల్దారు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కూర్చొని వ్యవహారం చేసి దీన్ని క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి అన్న దానికోసం సిస్టమ్ పట్టుకుంటే పెద్ద పనే ఉంది. ఇది ఈ మాత్రం పని. ఇది ఎక్కడ పోతుంది? రాష్ట్రాన్ని తుడిచేస్తుంది, రాష్ట్రాన్ని మార్చేస్తుంది, ఎక్కడెక్కడికో పోతుంది. అందుచేత ఏంటంటే ఇటువంటివన్నీ ఇక్కడ మనం అరికట్టి వ్యవహారం చేసి సక్రమైన పద్ధతుల్లో నడిపించిన నాడు మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో ఒక ధర్మంగా న్యాయంగా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం 10 కాలాల పాటు పరిపాలన చేయగలది. లేకపోతే చేయలేదు. దీనికి కారణం కూడా దీనివల్ల కూడా దానికి ఎంతో కొంత నష్టం ఉంది. అందుకు దీని మీద మనం ప్రత్యేకించేటంటే మనం బొరబెట్టి ఒకటి మనం తీసుకుని వెళ్ళి గుర్తించడం జరుగుతుంది. మనం గుర్తించి ఇవన్నీ కూడా పెద్దల దృష్టిలోకి వెళ్తాయి. వెళ్ళకపోయినా మనం తీసుకెళ్ళడం అన్ని కలిపి వస్తారని చెప్పేసి మన ఆలోచన. ఇది చేత ఏంటంటే ఇది 4వ 5వ అవుతుంది ఇప్పుడు.